మార్చి 20 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. నేడుండి రేపు పొయ్యిలో వెయ్యబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించిన ఎడలా అల్పవిశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం. బట్టలిప్పుడు చాలా ఖరీదులు ఉన్నాయి కాబట్టి పేద విశ్వాసులు వచ్చే క్రిస్మస్ కొరకు బట్టలెలా కొనుక్కోవాలా అని ఇప్పటి నుండే దిగులుగా ఆలోచిస్తుంటారు. చెప్పులేమో అరిగిపోయాయి, కొత్త చెప్పులెలా వస్తాయి? గమనించండి, మన కోసం ఎంతగానో ఆలోచించే దేవుడే మనకు అన్నీ సమకూరుస్తాడు. మన పరలోకపు తండ్రి పొలంలోని గడ్డి పూలను ఎంతో అందంగా అలంకరించాడు. ఎంతగా అంటే ఆ వైభవం మహాచక్రవర్తి అయిన సొలొమోనుకు కూడా లేదు. తన స్వంత బిడ్డలకు ఆయన బట్టలివ్వలేడా? అవును, తప్పకుండా ఇస్తాడని మనకు తెలుసు. ఒకవేళ మన వస్త్రాలకు అక్కడక్కడా మాసికలుండొచ్చు, కాని మన దేహాన్ని సంరక్షించగలిగే వస్త్రాలను దేవుడు మనకిస్తాడు. ఒక పేద సేవకుడు చినిగిపోయిన తన బట్టలతో చాలా ఇబ్బంది పడుతూ తన యజమానుడైన దేవుడే తనకు సేవక వస్త్రాలు దయచేయాలని ఆశతో ఎదురుచూస్తున్నాడు. ఒకసారి నేను నా స్నేహితుని చర్చిలో ప్రసంగించడానికి ఆహ్వానింపబడ్డాను. అప్పుడు బట్టల అవసరతలో ఉన్న ఆ సేవకుడు నాకు జ్ఞాపకం వచ్చి అతని నిమిత్తం ప్రత్యేక కానుకను ఇమ్మని ప్రజలను అడిగాను. ఆ సొమ్ముతో ఆ సేవకునికి సేవక వస్త్రాలు కొనిచ్చాను. మరికొంతమంది ప్రభు సేవకులు తమ బీరువా నిండా బట్టలు కలిగి ఉండేంతగా దేవుడు వారిని దీవిస్తాడు. ఆయన సృజించిన మనిషి పాపం చేసినప్పుడు ఆ మనిషికి అవసరమయ్యే వస్త్రాలనివ్వటంలో కూడా దేవుడు కృప చూపాడు కదా. మన ఆది పితరులు తయారు చేసుకున్న ఆకుల కచ్చడాల కంటే దేవుడిచ్చిన చర్మపు చొక్కాయలు చాలా శ్రేష్టమైనవి కదా.